ప్రభుత్వం ఏర్పడని చెప్పేసి మేము కాస్త వెయిట్ చేసాము, 15 నెలలు వెయిట్ చేసాము. వెయిట్ చేసినా కూడా ఎక్కడ వేసిన గుంగులు అక్కడలాగే ఉంది. దాని ఇంప్రూవ్మెంట్ కోసం మేము కోరుకుంటున్నాము. 40,000 మంది కార్మికులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వము అన్ని చేస్తా అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసింది. కనీసం ఈ ప్రభుత్వం అన్న మాకు ఆదుకుంటుందని చెప్పి మేము ఇంత ఆశతో ఉన్నాము. కావాలి కంపల్సరీ చేస్తారు, కానీ మనం అనుకున్న టైంలో మాకు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆశ ఇది చేస్తున్నాము. మేబీ చర్చలు అంటున్నారు, చర్చలు సానుకూలంగా జరిగితే బాగుంటుంది. మేము ఆశిస్తాం సమయ్యకుండా. మేము కోరుకునే జనాలకు ఎలాంటి ఇబ్బంది రాదు మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి మేము అనుకూలంగానే ఉన్నాం, వారు కూడా మాకు అనుకూలంగా. మేము కోరుకునే చేయండి మూడే సార్. ఒకటి ప్రభుత్వం విలీనం చేయడం, 21 పేస్కి వెళ్ళడము, ఉద్యోగ భద్రత ఒకటి, ఒక 3 మాకు 4 5 ఉన్నాయి. సో అవి ఇస్తే మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా డ్యూటీలో పాల్గొంటాం సార్. సార్ ఒక ఆర్టీసీ ఈ సమ్మర్ కండక్టర్ గా ఈ సమ్మర్ అనేది చాలా పీక్ సీజన్, మీకు చాలా కష్టంగా ఉంటుంది ఈ సమ్మర్ లో పనిచేయడం కావచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ సమ్మర్ లో ఎక్కువ వస్తాయి కదా. టైమింగ్స్ ఏమైనా మార్పులు ఉంటాయా అన్ని సీజన్స్ లాగానా? అన్ని సీజన్స్ సేమ్ టైమింగ్స్ సార్. ఒక డ్యూటీ ఎంప్లాయీస్ ఉంటారు కంపల్సరీ సేమ్ టైమింగ్స్. ఎంత టైమింగ్ ఎంత వరకు? ఈ రోజు చేస్తే నాకు స్పెషల్ ఆఫ్ అన్నట్టు. పొద్దున మార్నింగ్ ఎక్కాను, నైట్ 15 hours ఉంటాయి. ఈ రోజు డైలీ అయితే 8 hours ఉంటాయి, 8 or 9 hours. అంతకంటే ఎక్కువ ఏం లేదు, సేమ్ ఉంది అనుకోని. సార్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటుంది ఎండాకాలంలో బస్సులో ప్రయాణించడం? చాలా వడ దెబ్బలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెట్టు కింద కూర్చున్న మోషన్స్ ప్రాబ్లమ్స్, ఎండ దెబ్బ చూస్తారు. చెట్టు కింద పడుకున్నాం, అప్పుడు వచ్చాం మేము. ఎండ దెబ్బ ప్రాబ్లం ఉంటుంది సార్, అదే ఉంటుంది సార్. గవర్నమెంట్ చాలా సేపు మంచి వాహనం ఇస్తున్నాం. మా డిపోలో కానీ బస్ స్టాండ్ లో కానీ మా కార్మికులకు ఎండ వడదెబ్బ లేకుండా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. పిలిచి మరి మంచిగా ఇస్తున్నారు. అలాంటి ఏం అయినా కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది, ఎండకు తట్టుకోలేకపోతున్నాం అంతే కొంచెం. సార్ మా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు మాకు గవర్నమెంట్ లో విలీనం చేస్తే చాలా సంతోషం సార్. ఎందుకంటే మాకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ అదే సార్. ప్రతి ఒక్క ట్రిప్ లో సార్ 120 మంది 110 మంది అలా మేము సర్వీస్ ఇస్తా ఉన్నాం సార్. ప్రతి ఒక్క స్టేజ్ లో దగ్గర అంటే ఒక 20-30 మంది ఎక్కుతా ఉంటారు. అందరికీ మేము సర్వీస్ ఇస్తా ఉంటున్నాం సార్. ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాం సార్. మా కష్టానికి కనీసం ఫలితం ఉంటే మాకు కూడా చాలా సంతోషం సార్. కొత్త వాళ్ళని ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేసుకోకపోవడం వల్ల మీకు డ్యూటీ అవర్స్ పెరగడం లాంటివి, ఎక్కువ మీరే పనిచేయడం లాంటివి జరుగుతున్నాయంట. అదే దాని గురించి కొంచెం చెప్పండి. జరుగుతుంది. రిక్రూట్మెంట్ లేకపోతే మా వాళ్ళ పని భారం వస్తుంది, పని భారం చాలానే ఉంటుంది. ఒకరు ఇలా డ్యూటీ చేసిన మళ్ళీ రేపు చేయాల్సి వస్తుంది. బాగానే ఉంది, పని భారం ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ లేక ఇవి ఏం లేక 10 సంవత్సరాలు రిక్రూట్మెంట్ ఏం లేదు సార్. మాదే లాస్ట్ రిక్రూట్మెంట్ ఏం లేదు. మా పని భారం బాగానే ఉంది, పని భారం బాగానే పడుతుంది. అయినా మేము ప్రభుత్వానికి రాష్ట్రానికి సహకరిస్తూనే ఉన్నాం. ఇంత పని భారమైనా కానీ మాకు తగ్గిన ఫలితం రావట్లేదు. మాకు మేము అనుకున్న ఫలితం రావట్లేదు. ఫలితం కోసమే ఇది సమ్మెలకు వెళ్ళడం అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కనీసం ఆరోగ్యం బాగోపోయినా కనీసం సిక్ లీవ్ కూడా ఎంత అడగాల్సి వస్తుంది, 2-3 రోజుల కంటే ఎక్కువ ఇవ్వట్లేదని కొంతమంది బాధపడుతున్నారు. అవును, నిజమైన వాస్తవం అనేది. పొజిషన్ లేక ప్రాబ్లం అవుతుంది. బస్సులు అయిపోతున్నాయి, చేస్తున్నాయి. వాళ్ళు కూడా మాకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అడిగితే ఒకసారి ఇస్తున్నారు, 1 రోజు 2 రోజులు అంతకంటే ఎక్కివ్వట్లేదు. బస్సులు అయిపోతున్నాయి బాబు, సరే చూడండి చేయండి అమ్మా అని అంటున్నారు. ఫోర్స్ చేస్తున్నాం మేము ఇస్తున్నారు మాకు కూడా. అని మొత్తం మేము అనుకోండి ఇవ్వట్లేదు. 1-2 రోజులు ఇస్తున్నారు. అట్లా మామే పని భారం బాగానే ఉంది, రిక్రూట్మెంట్ లేదు. దానికోసం మీరు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అండి మీకు? 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు కొత్తగా ఎవరైనా వద్దాం అనుకుంటే కండక్టర్ జాబ్ కానీ డ్రైవింగ్ జాబ్స్ కానీ మీరు ఏం సలహా ఇస్తారు వాళ్ళకి? రమ్మంటే ఎందుకు సార్, మేము బాధపడ్డామని వాళ్ళని అంటారు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ జాబ్సే లేక చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వద్దని మేము ఎలా చెప్పగలుగుతాం? మేము బాధపడ్డామని వాళ్ళని అనరాదు కదా సార్. వెల్కమ్ మేము పిలుస్తాం, కానీ వాళ్ళకి వస్తే ఏర్పడుతుంది బాధ అనేది. మేము తెలుస్తుంటే ఏర్పడుతుంది. అరే కండక్టర్ అంటే ఏంది, డ్రైవర్ అంటే ఏంది, ఇంత కష్టపడుతూ వాళ్ళు అనవసరంగా అది బస ఏదో తిడుతుండే అడ్జస్ట్ ఉంటుండ్రు కదా, వాళ్ళకు ఒకసారి ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య ఏందో వస్తుంటుంది. నిరుద్యోగ సమస్య వస్తే వాళ్ళు వెల్కమ్ పలుకుతాం సార్. మాకు కూడా కొంచెం పని భారం తగ్గుతుంది కదా, వెల్కమ్ సార్. దానికి ఏం అందరు ఎవరైనా అందరికి పని చేయాలని కోఆపరేటివ్ చేస్తుంటాం మేము కూడా. ఇప్పుడు స్త్రీలకు ఉచిత బస్సులు ఎప్పటి నుంచో నడుస్తుంది కదా, 15 నెలల నుంచి ఉంది కదా. అంటే ఇప్పుడు అలవాటు అయిపోయిందా మీకు? ఇంకా ఏమైనా ఇబ్బందులు దాని వల్ల వస్తున్నాయా? అలవాటు అయిపోయింది, కొంచెం ఇబ్బంది వస్తుంది. తట్టుకుంటున్నాం. వాళ్ళు ఏదో అంటుంటారు, నేను ఒక అమ్మాయి కళ్ళు తీసుకుని బస్సులో వస్తానని చెప్పేసి ఎందుకు తీసుకెళ్ళామని నాన్న గొడవ వేస్తుంది. ఏం చేయమంటుంది దానికి ఆన్సర్ ఎవరు దాని రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఏం చేస్తారు చెప్పండి? అట్లా బస్సులో కళ్ళు అలవాటు ఉంటుంది. జనాలు వాళ్ళు తిరుగుతుంటారు, కళ్ళు తీసుకుని ఎక్కుతాను. ఎవరు రాసి పెట్టింది ఉన్నది, ఎవరు చెప్పారు నీ కళ్ళు అని అంటుంది ఆమె. ఏం చేద్దాం చెప్పు, మాకు ఏం ఆన్సర్కి వెళ్ళాం సార్. వస్తున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొన్ని వెళ్తున్నాం, కొన్ని సమాధానం చెప్పుకుంటూ మేము కూడా మెల్లగా వెళ్తున్నాం, సాఫీగా వెళ్తున్నాం. విమెన్ కార్డ్ ప్లే చేస్తారు ఏమనంటే గట్టిగా ఏం అనలేకపోతాం సార్. గట్టిగా ఏమో ప్లే చేస్తారు కాబట్టి ఏం అనలేకపోతున్నాం. ఏదో సామరస్యంగా మెల్లి తీసుకెళ్తున్నాం. మా పై అధికారులు మాకు చెప్పారు, మా డిఎం గారు చెప్పారు, బాబు జర సామరస్యం చేసుకోండి అమ్మా,
ఎందుకు అనవసరం వాళ్ళు అంటారు ఏదో ఉంటారమ్మా ఏదో అనలే విని వినట్టు చేసుకుంటూ వెళ్ళిపోండమ్మంటే ఆ సార్ చెప్పిన సలహాతోనే మా ఆర్ఎం గారు మా ఉన్న పై అధికారులు చెప్పే సలహా చెప్తే ఆ సలహా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరితో మార్గం మీద పెట్టుకోవట్లేదు, గొడవలు ఏం చేయట్లేదు, సామరస్యంగా వెళ్తున్నాం సార్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఫ్యూచర్ లో మీ డ్యూటీ టైమింగ్స్ మార్పులు కానీ ఈ సమ్మర్ సీజన్ లో కొంచెం డ్యూటీ టైం తగ్గించడం కానీ ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు మీరు వాడే మిషన్లు మిషన్స్ ఉన్నాయి, ఇలాంటి వాటిలో ఏమైనా అప్గ్రేడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా కోరుకుంటున్నారా గవర్నమెంట్ తరఫు నుంచి? వస్తున్నాయి సార్. అప్డేట్ వచ్చేసినాయి, ఐటీమ్స్ వచ్చినాయి. గవర్నమెంట్ బాగానే ఉంది, మాకు ఐటీమ్స్ వచ్చేసినాయి. డ్యూటీ టైమ్స్ మా టైం కంపల్సరీ చేస్తారు సార్. సో ఐటీమ్స్ వచ్చేసినాయి, టీమ్స్ ఇంప్రూవ్మెంట్ అయింది సార్. మీ కండక్టర్లు అందరి తరపున ఏమైనా కోరుకోవాలంటే మీకు కూడా ఉంటాయి కదా ఇలాంటివి వస్తే బాగుండని, అలా అందరి తరపున 40,000 మంది కార్మికులు ఉన్నారు. అందరు కార్మికులు కోరుకుంది ఒకటే సార్, ప్రభుత్వంలో విలీనం చేయాలి, పే స్కేల్ 2021 పే స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉండే అందరి అవి ఇచ్చేయాలి. రిటైర్మెంట్ అయిన రోజు బెనిఫిట్స్ అందే చూస్తే చాలా అదృష్టవంతులం సార్. ఆర్టీసీ కార్మికులం మేము కూడా చాలా కష్టపడుతున్నాం. మా దగ్గర ఉన్నంత సార్లు ఏ డిపార్ట్మెంట్ లేదు, కష్టపడేది మేము. ముఖ్యమంత్రి ఆయన 18 గంటలు పనిచేస్తా అని చెప్పాడు, చేస్తున్నాడు కూడా కాదనట్లేము. కానీ మా గురించి ఒకరు సమయం కొంచెం కేటాయించి చేస్తే ఆలోచిస్తే దానివల్ల మేము ఆయన రుణపడి ఉంటాం. జీవితంతో స్వర్ణాక్షరాలతో లిఖించబడు రేవంత్ రెడ్డి, యనమల రేవంత్ రెడ్డి అని రాసి పెట్టుకున్న రోజులు వస్తాయి మాకు. 40,000 కార్మికులు గుండెల్లో ఉంటాడు, చేస్తే నిలబడిపోతాడు రేవంత్ రెడ్డి గారు. జాబ్ గ్యారంటీ లేదా మీకు? ఉద్యోగ భద్రత లేదు మాకు, లేదు ఉద్యోగ భద్రత. ఇప్పుడు మీరు 13 ఏళ్ళు అవుతుంది వచ్చి ఈ పని ఇంత అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఇది కాదని ఇప్పుడు మిమ్మల్ని వేరే పని చేయమన్నా మీరు చేయలేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ గ్యారంటీ లేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మేము ఒకవేళ బై మిస్టేక్ లో మర్చిపోయి టికెట్ ఇవ్వకున్నా, వాళ్ళు తీసుకోకపోయినా మేము రాసేది మా మీదని సార్. వాళ్ళకు ఏం పని లేదు, మాకు ఇవ్వకున్నా కానీ ఖచ్చితంగా ఛార్జ్ షీట్ మేము ఇస్తారు. మేము ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఒక ఇంక్రిమెంట్ లేకుంటే సస్పెండ్ చేయడం అది జరుగుతూ ఉంటుంది సార్. అలా ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగ భద్రత కోరుకుంటున్నాం మేము. కోరుకునేది అందరు గవర్నమెంట్ ఎంప్లాయీలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొంచెం సహాయం గవర్నమెంట్ తరఫు నుండి వస్తే బాగుండేది అనుకుంటున్నారు. పెన్షన్ కూడా ఉంటుంది, దీంట్లో పెన్షన్ కూడా తక్కువ ఉంటుంది, ఏది చేసినా ఇప్పుడు అన్నట్టు. అందుకే రేవంత్ రెడ్డి గారికి దయచేసి అందరం 40,000 మంది కార్మికుల తరఫున కోరుకుంటున్నాం, మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మమ్మల్ని ఆదుకోండి అంతే. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం నచ్చిందా మీకైతే? గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేసింది, మాకు చాలానే చేసింది. ఒక పిఆర్సీ ఇచ్చింది వాస్తవమే సార్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం మనకు ఎంత పర్సెంట్ 21% పిఆర్సీ ఇచ్చారు, డిఎల్ అని క్లియర్ చేశారు. దాంతో పాటు ఇది కూడా ఉద్యోగ భద్రత ఇచ్చి ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇంకా చాలా సంతోషం ఉంటది, ఇంకా ఉత్సాహంతో పని చేయగలుగుతాం. మేము ఉత్సాహంగా పనిచేయడానికి మేము కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం గవర్నమెంట్ కు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు, మాతో ఎక్కిన వాళ్ళకు ఇప్పుడు ఏం లేకున్నా 1,70,000 జీతం ఉంది. మాకు అదే 25,000 30,000 జీతంలో పనిచేస్తున్నాం. నాతో ఎక్కిన మా ఫ్రెండ్ కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు, ఆయనకి ఇప్పుడు ఏం లేకున్నా 1,20,000 జీతం ఉన్నది, నాకేమో ఇదే 35,000 ఉంది. అయినా మేము ఇంత కష్టపడి పని చేస్తున్నాం. దాంట్లో కూడా కనీసం గవర్నమెంట్ లో విలీనం చేసేదానుకో మాకు కూడా జర ఉత్సాహంగా పని చేస్తాం. ఇంకా సరే సార్, మీరు జాయిన్ అప్పుడు శాలరీ ఎంత, ఇప్పుడు ఎంత పెరిగింది? నాకు 4,000 బేసిక్ ఉంది సార్, 4,000 ఉంది సార్. ఇప్పుడు దగ్గర అంటే 25,000 బేసిక్ ఉంది సార్. ఇప్పుడు 13 సంవత్సరాలు సార్ నేను ఆర్టీసీలో పనిచేయాలి. అంతే సేమ్ సార్, సేమ్ కానీ నాకు 2,000 పోయినా కాబట్టి 23 అంతే సేమ్ సార్, అందరు సేమ్ బ్యాచ్ అంతే సార్. 23 మీరు కోరుకునేదల్లా ఇంకా తీసేయకుండా పర్ఫెక్ట్ జాబ్ గ్యారంటీ ఉంటే మనకు కూడా ధైర్యంగా ఉంటుంది, ఉత్సాహంగా ఇంకా అదొక నమ్మకం, ఇంకా హ్యాపీగా ఉంటామని మీరు అంటున్నారు. అంతేనా? అంతే అంతే సార్, అంతే సార్.